ఈ రోడ్ల మీద నమాజ్లొల్లి దేశవ్యాప్తంగా నడుస్తా అంటే విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకుడు అదే సురేంద్ర జైన్ ఇంకో బాంబు వేల్చిండు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలని ఆయన డిమాండ్ చేసిండు. రోడ్లపై నమాజ్ చేయడం అన్నది ప్రార్థన కాదని, అది పక్కనోళ్లను రెచ్చగొట్టే చర్య అని పచ్చిగానే అని పారేసిండు. దీనివల్ల వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకునే 7 హైకోర్టులు రహదారులపై నమాజ్ చేయడాన్ని నిషేధించుకుంటా తీర్పులిచ్చినాయని ఆయన మళ్ళీ గుర్తు చేసిండు. ఇది కేవలం 5 నిమిషాల ముచ్చట కాదు. ఢిల్లీలో అయితే రైల్వే స్టేషన్ల కాడ ఏకంగా రైలు పట్టాల మీదనే కూర్చొని ప్రార్థనలు జరుపుతుంటారు. దాంతో రైళ్లు గంటలు ఆగిపోతున్నాయి. ఢిల్లీ దగ్గర గూర్గాం కాడ హైవేల మీద 8 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిన రోజులు కూడా ఉన్నాయంట. మరి వీళ్ళెందుకు ఇంతగానం పట్టుబట్టి గిట్లెందుకు చేస్తున్నారంటే, కొందరు ఏమంటున్నారంటే వాళ్ళ జనాభా ఎట్లా పెరుగుతుందో అందరికి చూపించి రెచ్చగొట్టడానికే అంటుర్రు. ఇంకో గమ్మత్తైన ముచ్చట ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో కూడా గీసొంటి రోడ్ల మీద నమాజ్ను ఎప్పుడో నిషేధించిర్రట. యుఏఈల రోడ్లపైన నమాజ్ చేస్తే జేబులు గుల్లా కావాల్సిందే. అబుదాబిలా 1000 దీరంలు, దుబాయ్లో 500 దీరంలు ఫైన్ వేస్తారట. సౌదీ అరేబియాలో కూడా రోడ్ల మీద ప్రార్థనలు చేసుడు, చాపలు వరుసుడు చట్ట విరుద్ధం. కువైట్ దేశంలో రద్దీ సమయంలో వీధుల్లో నమాజ్ చేసుడు కూడా బంద్ పెట్టిరట. ఇక వెస్టర్న్ కంట్రీస్ అయిన యూకే, ఫ్రాన్స్లల్లో కూడా వీధులల్లో గుంపులుగా చేసే ప్రార్థనల్ని అక్కడి ప్రభుత్వాలు కఠినంగా నిషేధించినాయి. ప్రపంచమంతా ఒక రూల్ ఫాలో అవుతుంటే మన దగ్గర మాత్రం ఈ ముచ్చట వస్తే చాలు రాజకీయం మొదలవుతుంది అంటుర్రు తెలిసినోళ్ళు. రోడ్లు పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతే ఎట్లా అన్న ప్రశ్నలు గట్టిగానే వినబడుతున్నాయి.